మీకు సుజయ్ అన్నయ్య అంటే కోపం రావచ్చు, కానీ వాస్తవాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనం అందంగా ఉన్నామనో, లేదా అద్దంలో చూసుకుంటే హీరోలో ఉన్నామనో, మనల్ని అందరూ చూస్తున్నారనో మనం అనుకోకూడదు. వేరియస్ కాంప్లెక్సెస్ ఉంటాయి. ఎదిగే పిల్లలకి చాలా మానసిక ఒత్తిళ్ళు వస్తూ ఉంటాయి. మీరు ఎదిగేటప్పుడు, దవడలు ఎదిగేటప్పుడు కూడా రకరకాలుగా క్రౌడింగ్ సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే నేను ఎందుకని సైకలాజికల్ ఆస్పెక్ట్ని కవర్ చేస్తున్నానంటే, చాలామంది పిల్లలు ఈ వయసులో వాళ్ళని వాళ్ళు తెలివైన వారుగాను, వాళ్ళని వారు అందగాళ్ళుగాను, వాళ్ళకు మించిన తెలివైన వాళ్ళు ఎవరూ లేరని అనుకుంటూ ఉంటారు. ఒకటి గుర్తుంచుకోండి, మనుషులందరూ ఒకే విధంగా ఉంటారు. ఒకే విధంగా తెలివితేటలు ఉంటాయి. మనం ఎప్పుడైతే ఒక వ్యక్తితో మనం కాంపిటేట్ అవుతున్నామో అప్పుడే మీరు గుర్తుంచుకోండి, ఆ వ్యక్తి మనకు సమవుజ్జి. అలాగే నేను మీకు ఈ వీడియోలో చెప్పాలనుకుంది ఏంటంటే, మరి ముఖ్యంగా నేను అందగత్తిని, లేదా నేను అందగాడిని, నేను తెలివైనోడిని, లేదా నేను లైఫ్లో బాగా సాధించేశాను, ఇన్ని లక్షల ప్యాకేజ్ వచ్చేసింది అని చెప్పేసి మనం ఎప్పుడైతే మన స్థాయిని ఎక్కువగా చూసుకుని పక్కన వారిని చిన్నగా చూస్తామో అప్పుడే మనం దిగజారిపోయిన వారు అవుతాం. ప్రతి ఒక్కళ్ళు మనల్ని గౌరవిస్తారు, ప్రతి ఒక్కళ్ళు మనం చేసిన తప్పుని కప్పిపుచ్చుతారు అని నేను చెప్పలేను. ఒకవేళ మీరు 18 ఏళ్ళు దాటిన యవనస్తులైతే, అంటే చిన్నపిల్లలైతే, మీకు నేను ఒక మూవీ సజెస్ట్ చేస్తాను. అదే అమెరికన్ సైకో మూవీ అండ్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ మూవీ. ఆ 2 మూవీస్ చూడండి. ఒకవేళ మీరు 18 ఏళ్ళు దాటిన వాళ్ళు అయితే, మీరు అమెరికన్ సైకో మూవీలో మీరు ఏం గమనిస్తారంటే, ఆ హీరో అత్యంత బ్రూటల్ మర్డరర్. ఇది నేను ఈ వీడియోలో చెప్పదలుచుకోలేదు. కానీ చివరిలో అతను తను చేసిన తప్పులకి బాధపడతాడు. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అర్థమవుతుంది. నాకు అర్థమైన విషయాన్ని నేను చెప్తున్నాను. కానీ తన మిత్రుడు తను వచ్చి టీవీ ఓపెన్ చేసేసరికి తను చేసిన తప్పులు ఏమీ టీవీలో వస్తూ ఉండవు. అప్పుడు అతను ఏమనుకుంటాడంటే ఆశ్చర్యపోతాడు. అది సైకోపతిలో ఉన్న లక్షణం. మీరు ఎప్పుడైతే ఈ నార్సిస్టిక్ బిహేవియర్ని కరెక్ట్ చేసే వాళ్ళు ఉంటూ ఉంటారో వాళ్ళు ఇంకా చెలరేగిపోతూ ఉంటారు. అందుకే మీరు చిన్న వయసులోనే మీ కోపతాపాలని పక్కన పెడితే పెద్ద వయసులో ఎవరు అందుకోలేని స్థాయికి, అందని స్థాయికి మీరు వెళ్తారని ఆశిస్తున్నాను.